అక్షర పరబ్రహ్మయోగం 15వ శ్లోకం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధం పరమాగతి. మరోసారి, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధం పరమాంగత. ఇందులో శాశ్వతం అంటే ముందు అశాశ్వతం అంటే తెలియదు. అంటే శాశ్వతం ఎప్పటికి ఉండేది, అశాశ్వతం అంటే కొంతకాలం ఉండేది. మనం సాధారణంగా శాశ్వతం అనే పదాన్ని జీవితాంతం అనేదానికి పర్యాయపదంగా వాడతాం. ఒక కుక్క తనకు అన్నం పెట్టిన యజమానికి జీవితాంతం విశ్వాసంగా ఉండాలనుకుంది. అలాగే యజమాని జీవితాంతం దాన్ని ఆరోగ్యంగా ప్రేమగా పెంచుకోవాలనుకుంటాడు. ఎవరి జీవితాంతం? కుక్కకున్న ఆయుష్ 7 ఏళ్ళు అనుకుంటే, మనిషి ఆయుష్ 100 ఏళ్ళు అనుకుంటే ఎవరి జీవితాంతం? సరే, ఆ కుక్కకి 100 ఏళ్ళు, మనిషికి 7 ఏళ్ళు అనుకోండి. 4-5 ఏళ్ళ వరకే ఆ కుక్కను ప్రేమగా పెంచగలడు. తర్వాత నుంచి నేను పోయాక 100 ఏళ్ళు ఆ కుక్క ఎలా బతుకుతుందో అనే బెంగ కారణం అవుతుంది. సరే, ఇది ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. ఒక మనిషికి 20 ఏళ్ల యవ్వన లక్షణాలతో, కండలు తిరిగిన శరీరంతో 50 ఏళ్ళు ఆయుష్ ఇస్తాను, లేదా ఎక్కడికి కదలకుండా ఒకే చోట మంచి చెట్టుగా 1000 ఏళ్ళు ఆయుష్ ఇస్తాను అని భగవంతుడు అడిగితే ఎక్కువ మంది మొదటిదాన్ని కోరుకుంటారు. సరే, ఆ చెట్టు తిరుపతి కొండ మీద ఆలయానికి దగ్గరగా ఉంటుంది అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు అనుకోండి, ఇంకొంతమంది పెరగచ్చు. సరే, ఇంకొంచెం ముందుకెళ్ళి స్వర్గలోకంలో పారిజాత వృక్షంగా ఇస్తాను, 1000 ఏళ్ళు ఆయుష్ ఇస్తాను అంటే ఇంకా కొంచెం సంఖ్య పెరగచ్చు. నిజానికి ఒక మనిషి మహావృక్షంలో ఎదగడానికి పైకి కనపడిన పనులు చాలా చేయాల్సి రావచ్చు. అంటే ఒక వృక్షం ఆకాశంలోకి 50 అడుగులు పెరిగింది అంటే అది భూమిలో అంతకన్నా ఎక్కువ వీళ్ళు పెంచుకోవాల్సి వస్తుంది. భూమి మీదకి పుట్టాక శాశ్వతం అన్నమాట వచ్చిందంటే నిజానికి భయపడాలి. శాశ్వతంగా భూమి మీద ఉండిపోవాలనుకోవడం అసలు తత్వం. ఏ రాక్షసుడైనా ముందు కోరుకునేది మరణం లేని వరమే. రాముడికి తెలియలేక సరయూ నదిలో మునిగాడు. కృష్ణుడికి తెలియలేక కాలు బాణం వేసి కొట్టమని జాబ్ పడుకున్నాడు. లేదా పాండవులు మహాప్రస్థానికి బయలుదేరారా తెలియలేక. ఏది శాశ్వతం కాదనేదే శాశ్వతం. అట్లాగే ఏ భోగమైనా 3 రకాలుగా ఆనందాన్ని ఇస్తుంది. 1 తీర్చుకోవడం వల్ల, 2 తీర్చుకునే అవకాశం వచ్చింది అని తెలియడం వల్ల, 3 తీర్చుకున్నాక. నిజానికి మూడిట్లోకి తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది అనేది ఎక్కువ అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే కోరిక అనుభూతితో మాత్రం ఆనందాన్ని ఇస్తుంది. ఏ కోరిక నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. ఒక స్వీటు బాగా నకనకలాడే ఆకలితో ఉన్నప్పుడు ఒకలాంటి రుచినిస్తుంది. కడుపు నిండా భోజనం చేశాక దాని రుచి వేరుంటుంది. అలాగే ఒంటి నిండా షుగర్ పెరిగి 400 దాకా వెళ్ళి డాక్టర్ చేత తిట్లు తిన్నప్పుడు ప్లేట్లో ఎదురుగా పెడితే అదే స్వీట్ ఇంకోలాంటి భావన కలిగిస్తుంది. ఒకే పదార్థం, ఒకే కోరిక వేరువేరు స్థలాల్లో వేరువేరుగా అనిపిస్తుంది. ఒక కిరాణా షాప్ నుంచి బయటకు వచ్చిన కుర్రాడు ఆ షాప్లో పనిచేసే కుర్రాడితో 25 కేజీల బియ్యం బస్తాని డిక్కీలో పెట్టమన్నాడు. సరే, ఆ కుర్రాడు తెచ్చాడు, పెట్టాడు. నిజానికి ఈ కారాయనే చాలా సౌష్టంగా బలంగా ఉన్నాడు. అతను మరుసటి రోజు జిమ్లో 30 కేజీల డంబెల్తో కసరత్తు చేస్తూ కనిపించాడు. అదేమిటాయా, 25 కేజీల సంచి ఎత్తడానికి మనిషిని కావాలన్నో 30 కేజీలు ఎత్తేస్తున్నావు అంటే అది నామోషి అన్నాడు. అక్కడ బరువు మోయడం నామోషి అట, ఇక్కడ మోయడం గొప్ప అనట. 2 భావనలే. భూమి మీద జీవితం మొత్తం భావనలతో కూడా ఉంటుంది. జన్మెత్తడం, అనుకున్నవన్నీ సాధించడం, తర్వాత మరణించడం, మళ్ళీ జన్మకు కారణం అవడం, ఇది పరిభ్రమణం. వాటి నుంచి బయటపడడానికి అన్నిటినీ ఒకేలా చూడగలిగే తత్వమే ఈశ్వర తత్వం. అది వంట పట్టాలి.